సో గుడ్ ఆఫ్టర్నూన్. ఈ రోజు వీడియోలో అయితే కనుక మీకు డెల్ ఇన్స్పిరాన్ 3521 మోడల్ని బయాస్ ఎలా ఎడిట్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్రెడీ నా దగ్గర అయితే కనుక 3521 డెల్ ఇన్స్పిరాన్ 3521 బయాస్ యొక్క బ్యాకప్ ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ నేనేం చేస్తున్నా అంటే 3521 యొక్క స్కిమాటిక్ డయాగ్రామ్ ఓపెన్ చేస్తాను. సో మనకి ఇక్కడ స్కిమాటిక్ డయాగ్రామ్ దగ్గరికి వచ్చేసరికి డిఫాల్ట్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్, ఇదిగోండి. సో ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ తీసుకుంటే కనుక ఇందులో అయితే కనుక మనకు 2 బయాస్ ఐసీస్ ఉన్నాయండి. ఇక్కడ ఒకటేమో 2 MB బయాస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ఇంకొకటేమో 4 MB బయాస్ ప్రోగ్రామ్ ఉంది. ఒకటేమో 2 MB, రెండోది వచ్చేసి 4 MB. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకు ఈ వీడియోలో అయితే కనుక క్లియర్ గా ఇక్కడ ఒకటేమో ఇదిగోండి, ఇవన్నీ కూడా కస్టమర్ ల్యాప్టాప్ లో ఇక బయాస్ బ్యాకప్ అంటే ఒకటేమో ఇదేమో 2 MB ప్రోగ్రామ్, నెక్స్ట్ ఇదేమో 4 MB ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రజెంట్ నేనేం చేస్తున్నా అంటే ఇదే 25 సంబంధించిన బయాస్ ప్రోగ్రామ్ ని ఎడిట్ చేసి చూపిస్తాను. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంపెనీ వెబ్సైట్ లోంచి, సో మనకు కంపెనీ వెబ్సైట్ లోంచి 3521 జస్ట్ ఊరికే ల్యాప్టాప్ డ్రైవర్స్ అని కొట్టండి. డ్రైవర్స్ కొట్టిన తర్వాత కంపెనీ వాడి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మనకు డైరెక్ట్ డెల్ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇందులో మనకు కావాల్సింది డ్రైవర్స్ కాదు కదా, బయాస్ ప్రోగ్రామ్ కావాలి. కాబట్టి కంప్లీట్ గా ఇక్కడికి వెళ్తే మాన్యువల్ డ్రైవర్స్ అని ఉంటుంది. ఇక్కడ ఫైండ్ డ్రైవర్స్ లోకి వెళ్ళండి. రైట్, ఇక్కడ చూడండి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ బయాస్ ఉంది, 10 ఇవన్నీ ఉన్నాయి. మనకు కావాల్సింది బయాస్ ప్రోగ్రామ్ కాబట్టి బయాస్ లోకి వెళ్ళండి. ఎస్, మనకు బయాస్ ప్రోగ్రామ్ ఇక్కడ డౌన్లోడ్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక దాని ప్రోగ్రామ్ సైజ్ వచ్చేసి 4 MB ఉంది, .exe ఫార్మాట్ లో ఉంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని నేనేం చేస్తుంటే దీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఎక్కడ సేవ్ చేస్తున్నాను? బయాస్ ఎడిటింగ్ అనే ఫోల్డర్ లోనే సేవ్ చేస్తున్నాను. రైట్, మనకి ఇక్కడ చూస్తే కనుక రైట్ సేవ్ అయిపోయింది. సో వన్స్ సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ రెండేమో ల్యాప్టాప్ యొక్క బయాస్ బ్యాకప్ ఫైల్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇదైతే గనక ఇది మనకి సో కంప్లీట్ గా సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ చూడండి. సో ఇదేమో 4 MB ప్రోగ్రామ్, ఇది 2 MB, ఈ రెండు కూడా బ్యాకప్ ఫైల్స్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదైతే కనుక నేను నెట్ లోంచి డౌన్లోడ్ చేసుకున్నాను. మనకి ఎప్పుడైనా ప్రోగ్రామ్ అనేది ఏ ఫార్మాట్ లో ఉండాలి? క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే బిన్ ఫార్మాట్ లో అయినా ఉండాలి, లేదంటే BSS లో ఉండాలి, ROM అన్నా ఉండాలి, లేదంటే కనుక BIO, ఇలా టోటల్ 6 ఫార్మాట్స్ ఉంటాయి. అది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఏ ఫార్మాట్? బయాస్ ఫార్మాట్ లో లేదు, జస్ట్ మనకు .exe అనే ఫార్మాట్ లో. ఈ .exe ని బయాస్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే మనకు 3 మెథడ్స్ ఉన్నాయి జనరల్ గా. ఒకటి ఎక్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, 2 కమాండ్ మెథడ్ ని యూజ్ చేసుకొని చేయొచ్చు, 3 టెంప్ మెథడ్ ని కూడా యూజ్ చేసుకొని చేయొచ్చు. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఎక్స్ట్రాక్ట్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాక్ట్ అంటే కనుక ఇదిగోండి, ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ ఉంది. ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కడైనా బయాస్ ప్రోగ్రామ్ ఉంది అంటే ఎస్, ఇదిగోండి ఇక్కడ బిన్ ఫైల్, ఇది బయాస్ ప్రోగ్రామ్. సో మీరేం చేస్తారంటే జస్ట్ ఈ ఫైల్ ని కాపీ చేసుకోండి. కాపీ చేసి జస్ట్ బ్యాక్ వచ్చి ఇక్కడ సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నెట్ లోంచి డౌన్లోడ్ చేసింది ప్లస్ ఈ 2 డిలీట్ చేస్తున్నా. ఇంకా మనకి ఇది అవసరం లేదు కాబట్టి, లేదా జస్ట్ ఈ ఒకటే డిలీట్ చేస్తున్నాను. రైట్, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీనికి కూడా నేను పేరు మార్చేస్తున్నాను, రీనేమ్ చేసుకుంటున్నాను. జస్ట్ 3521 మోడల్ అంటే ఇది నెట్ లోంచి డౌన్లోడ్ చేసిన ప్రోగ్రామ్, ఈ 2 బయాస్ బ్యాకప్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక డౌన్లోడ్ చేసిన దాంట్లో అయితే ఒకటే బిన్ ఫైల్ వచ్చింది, కానీ అందులో సైజ్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకు సైజ్ చెక్ చేస్తే సో యావరేజ్ గా 7.45 MB ఉందండి ఇక్కడ ప్రోగ్రామ్.
7.45 MB. కానీ మనకెంత కావాలి? ఒకటేమో 4 MB ప్రోగ్రామ్ కావాలి, ఇంకొకటేమో 2 MB ప్రోగ్రామ్ కావాలి. సో దీనికి ఎలాంటి సిచ్యువేషన్లో ఈ మెయిన్ ప్రోగ్రామ్ నుంచి 4 MB ప్లస్ 2 MB సపరేట్ చేసుకోవాలి. దీని నుంచి అలా సపరేట్ చేయాలంటే దానికోసం యూజ్ చేసేదే బయాస్ ఎడిటింగ్. దానికోసం సపరేట్గా సాఫ్ట్వేర్ ఉంటుంది, అదే హెక్సా ఎడిటర్ సాఫ్ట్వేర్. ఫస్ట్ హెక్సా ఎడిటర్ అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే నెట్లోంచి ఏ ఫైల్ అయితే నేను డౌన్లోడ్ చేశానో ఫస్ట్ ఆ ఫైల్ని లోడ్ చేస్తున్నా. అంటే 7.45 MB. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఏదైతే మన దగ్గర బ్యాకప్ 4 MB అనేది ఉందో, ఇదే కదా 4 MB, ఆర్ 4 MBని కూడా తీశాను. ఇప్పుడు రెండింటిని నేను విండోస్లోకి వెళ్ళండి, టైల్ వర్టికల్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక పక్కన వస్తాయి. సో ఇదైతే కనుక బ్యాకప్, ఇదైతే కనుక నెట్లోంచి డౌన్లోడ్ చేసిన 7.45 MB ఇక్కడ ఉన్నది. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ 4 MB డేటా ఏదైతే ఉందో ఇందులోంచి సపరేట్ తీసుకోవాలి. సపరేట్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ సమ్ డేటా జెడ్ వరకు తీసుకుంటే కనుక ఇక్కడ సేమ్ డేటా లేదు. సో అలాగని పోదాం, లాస్ట్ ఎండింగ్కి వెళ్ళినా ఎండింగ్లో కూడా ఉండదు. సో ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏం చేస్తారంటే కనుక ఈ డేటాని దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కాపీ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడ ఒరిజినల్ బయాస్ ఫైల్లో దీంట్లో నెట్లోంచి డౌన్లోడ్ చేసిన దాంట్లో సెలెక్ట్ చేసుకొని Ctrl+F కొడితే మీరు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ హెక్సా వాల్యూని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మనకు యాజ్ ఇట్ ఈజ్ ఆ డేటా అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఓకే కొట్టండి. ఓకే కొడితే మనకి ఇక్కడ ఏదైతే డేటా ఉందో చూడండి, స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఇక్కడ కూడా ఇవ్వండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడి నుంచి పైన ఉండే డేటా మొత్తం కూడా జంక్ డేటా. ఇక్కడి నుంచి పైన ఏదైతే ఉందో అదంతా కూడా జంక్ డేటా. షిఫ్ట్ పట్టుకొని ఎక్కడికైతే ఉందో అక్కడ సెలెక్ట్ చేయండి. షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ సెలెక్ట్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఈ డేటా మొత్తాన్ని తీసేయండి, అంటే కట్ చేయాలి. కట్ చేసి ఒక న్యూ విండో ఫైల్లోకి వెళ్ళండి, న్యూలోకి వెళ్ళండి, ఇక్కడ పేస్ట్ చేసేయండి మీరు ఆ డేటాని. అంటే ఇదంతా కూడా స్టార్టింగ్ లో ఉండే జంక్ డేటా అయి ఉండొచ్చు, లేదా వేరే 2 MB దాని రిలేటెడ్ ఏదైనా ఉండొచ్చు. ఈ విండోని ఏం చేస్తారంటే జస్ట్ మీరు మినిమైజ్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఉంది, ఇక్కడ స్టార్టింగ్. సెకండ్ లైన్ తీసుకుంటే కనుక ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, ఇదంతా సేమ్ డేటా ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఈ బ్యాకప్ లో లాస్ట్కి వెళ్తే కనుక ఇక్కడ మనకు ఎటువంటి డేటా లేదు. అలాగని ఇక్కడ బ్యాక్ వెళ్తే కనుక ఇక్కడ డేటా ఉంది. అంటే మనం ఏం చేయాలి? మళ్ళీ ఎక్కడైతే ఇక్కడ లాస్ట్ డేటా ఉందో అక్కడ దాకా ఈ ఫైల్ తీసుకోవాలి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 003FFFF9 అని ఉంది కదా, అక్కడ దాకా సెలెక్ట్ చేసుకోవాలి మనం. 003FF సో ఎక్కడైతే ఉందో 003FF అని అక్కడ వరకు మీరు క్లియర్గా సెలెక్ట్ చేసుకోండి. సేమ్ యాస్టీజ్ ఉండాలండి మనకి, ఎందుకంటే కనుక మనకు బయాస్ సైజు కరెక్ట్గా ఉంటేనే మనకు 100% ప్రోగ్రామ్ కూడా వర్క్ అవుతుంది. బయాస్ సైజు చెక్ చేసుకోవాలి, మీరు డేటా కూడా చెక్ చేసుకోవాలి కంపల్సరీగా.
మనకు 3FF రావాలి. FE మొత్తం వరుసగా 4Fలు ఉండాలి. రైట్. సో చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకు 5, 6, 7, 8, 9. సో A, నెక్స్ట్ B, నెక్స్ట్ C, నెక్స్ట్ D, E, F. పర్ఫెక్ట్. నెక్స్ట్ మళ్ళీ F రావాలి. రైట్ అండి. ఇదిగోండి ఇక్కడ FFF9. ఇందులో లాస్ట్ ఇక్కడ దాకా అంటే ఇక్కడి నుంచి పైన ఉండే డేటా మొత్తం కూడా 100% మనకు ఒరిజినల్ 4MB ప్రోగ్రామ్. షిఫ్ట్ పట్టుకోండి, క్లిక్ చేసేయండి. రైట్ వచ్చిందా? సో ఇప్పుడు దీన్ని మీరేం చేస్తారంటే కట్ చేయండి. మళ్ళీ సేమ్ కట్ చేస్తున్నాను. కట్. ఎస్. సో చూడండి, ఫైల్లోకి వెళ్తున్నాను. ఇక్కడ న్యూ, ఇక్కడ పేస్ట్ చేయండి. ఎస్. రైట్. ఇక్కడ పేస్ట్ చేస్తే కనుక ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే సో డెల్ ఇన్స్పిరాన్కి వచ్చేసరికి ఇదొకటి విండోస్లోకి వెళ్ళండి. వర్టికల్. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం ఏం చేద్దాం, 3521 ఇది ఓకే. విండోస్ వర్టికల్. రైట్. ఇప్పుడు చూడండి, మనకి ఇది స్టార్టింగ్ డేటా అంటే ఇక్కడ ఉండే ఇది 4MB. ఇది మెయిన్ ప్రోగ్రామ్ లోంచి మనం కట్ చేసుకున్న డేటా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మొత్తం స్టార్టింగ్ సెకండ్ లైన్ డేటా ఉంది, ఇక్కడ ఉంది. అలాగే డేటా అనేది లాస్ట్ ఎండింగ్కి వెళ్తున్నాను. ఇక్కడ కూడా ఎండింగ్కి వెళ్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డేటా లేదు. లేకపోయినా మనకు ఇక్కడ ఉండి ఇది చూసుకోవాలి ఆఫ్సెట్. సో ఇక్కడ చూడండి, మనకి 3FF9. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను సేవ్ చేస్తాను. ఫైల్, సేవ్లోకి వెళ్ళండి. ఇక్కడ సేవ్ యాజ్. ఎక్కడ సేవ్ చేస్తా అంటే మన సేమ్ బయాస్ ఎడిటింగ్లోనే. సో ఇక్కడ సేవ్ చేస్తా. ఏమని సేవ్ చేస్తానంటే కనుక 3521 విత్ ఎడిట్, విత్ 4MB ఎడిట్. 4MB అంటే నేను అది 3521 అనేది మోడల్, 4MBది ఎడిట్ చేశాను కాబట్టి 4MB ఎడిట్ అనేది సేవ్ చేస్తాను. రైట్. సేవ్. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 4MB. ఇది మనకు అవసరం లేదు కాబట్టి క్లోజ్. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒరిజినల్ ఉంది కదా. సో ఇక్కడ మనకు ఏది ఒరిజినల్ ఏదైతే ఉందో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఒరిజినల్. మళ్ళీ విండోస్లోకి వెళ్ళండి, వర్టికల్కి వెళ్ళండి. రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మళ్ళీ చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్, ఇది 2MB ప్రోగ్రామ్. మళ్ళీ సో ఒక్కసారి ఇది 2MB బయాస్ వర్క్ అంటే కనుక ఇది 4MB. ఇది కూడా మనకు అవసరం లేదు. రైట్. క్లోజ్. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ మనకు 4MBది అయిపోయింది కదా. ఈసారి నేను 2MBది లోడ్ చేస్తున్నాను. సో 2MB లోడ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంది, ఇదేమో 2MB ప్రోగ్రామ్, ఇది 4MB తీయగా మిగిలింది. అంటే ఇందులో జంకు డేటా ఉంటుంది ప్లస్ 2MB డేటా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ తీసుకుంటే ఇక్కడ ఏ డేటా లేదు, ఇక్కడ కూడా స్టార్టింగ్ తీసుకుంటే ఏ డేటా లేదు. ఇక్కడ మీరు లాస్ట్కి వెళ్ళండి. 2MBది లాస్ట్కి వెళ్తే కనుక ఇక్కడ చూడండి సమ్ BAD ఇన్ఫర్మేషన్ PA ప్లస్ ఇలా ఉంది. ఇక్కడ కూడా మీరు లాస్ట్కి వెళ్తే కనుక ఇక్కడ లాస్ట్లో సేమ్ లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ప్లస్ది ఇక్కడ నుంచి ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి, కాపీ. మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ F సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ ఏం చేస్తారంటే పేస్ట్ చేసిన తర్వాత అంటే సెర్చ్ చేస్తున్నాం మనం ఎక్కడ ఉందని. ఓకే. అయితే ఇక్కడ చూడండి, మనకు చూపించట్లేదు ద స్పెసిఫైడ్ సెర్చ్ స్ట్రింగ్ వాస్ నాట్ ఫౌండ్. ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే
సో మళ్ళీ కంట్రోల్ సేమ్ ఉంది. అయితే ఇక్కడ అప్ అని సెలెక్ట్ చేయండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అప్ ఇక్కడ అప్ అని సెలెక్ట్ చేసి ఓకే కొట్టేస్తే మనకు చూపిస్తుంది చూడండి. అంటే ఇక్కడి నుంచి ఏదైతే పైన ఉందో డేటా అదంతా కూడా మనకు కంప్లీట్ గా ఒరిజినల్. అందుకే నేనేం చేస్తుంటే ఇక్కడి నుంచి కింద ఉన్న డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తాను. కింద ఉన్న డేటా మొత్తాన్ని లాస్ట్ ఎండింగ్ వరకు మొత్తము డిలీట్ చేసేస్తున్నాను. రైట్ క్లిక్ ఇవ్వండి. సో డిలీట్ కొట్టినా పర్లేదు, డిలీట్. ఎస్ ఎస్ రైట్. ఇప్పుడు చూడండి ఇక మనకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి కంప్లీట్ గా అన్ని జీరోస్. స్టార్టింగ్ దగ్గరికి వెళ్దాం. రైట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ 000 డేటా ఏం లేదు, పర్లేదు, నో ప్రాబ్లం. లాస్ట్కి వెళ్దాం. ఇక్కడ ప్లస్ డాట్ 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 ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి కూడా ఇక్కడ చూడండి ప్లస్ డాట్ డాట్ ఉన్నాయి. సో బిఐడి నెంబర్ సేమ్ ఉంది, సేమ్ డేటా. ఇప్పుడు దీంట్లో వచ్చే కదా, దీన్ని మీరు ఏం చేస్తారంటే సేవ్ చేసుకోండి. సేవ్ చేయాలంటే కనుక ఫైల్లోకి వెళ్ళండి. సేవ్ యాజ్ 3521 విత్ 2 MB ఎడిట్ కొట్టేసి సేవ్ కొట్టేసి అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇదైతే కనుక ఈ 2 MB అయితే ఏదైతే ఉందో మనం ఈ 3.5 నుంచి తీసిందే ఈ 2 MB. ఆ తర్వాత 4 MB అనేది కూడా 2.5. అంటే ఇది జస్ట్ బ్యాకప్. ఇది కస్టమర్ ల్యాప్టాప్ లోంచి తీసిన బ్యాకప్ డేటా. ఆ తర్వాత ఇది నెట్ లోంచి డౌన్లోడ్ చేసుకున్న ఒరిజినల్ ఫైల్ నుంచి మనం ఎడిట్ చేసి సపరేట్ చేసుకున్న డేటా. అంటే మనకు దీంట్లో ఏమవుతుంది, కామన్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను మీకు. అంటే వాడు ఏం చేశాడంటే ఇక్కడ మీకు లేయర్స్ కింద ఇచ్చాడండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అంతా కూడా కొంత పార్ట్ ఏమో జంక్ డేటా ఇచ్చాడు, కొంత పార్ట్ జంక్ డేటా ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ లేయర్కి వచ్చేసరికి మీకు 4 MB డేటా ఇచ్చాడు, 4 MB డేటా ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే గనక 2 MB డేటా ఇచ్చాడు. సో 2 MB డేటా ఉంది. ఆ తర్వాత అబ్జర్వ్ చేస్తే మళ్ళీ జింక్ డేటా ఉంది. ఏది మనము నెట్ లోంచి డౌన్లోడ్ చేసిన టోటల్ 7.45లో మనం క్లియర్ గా ఎడిట్ చేసినప్పుడు స్టార్టింగ్ కొంత జంక్ డేటా ఉంది. ఆ తర్వాత 4 MB డేటా ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 MB డేటా ఇచ్చాడు. ఆ తర్వాత జంక్ డేటా ఇచ్చాడు. ఈ మొత్తం కలిపి ఉండే సైజే మనకి 7.45 MB ఇచ్చాడండి. సో ఇది కంప్లీట్ గా మనం బయాస్ ఎడిటింగ్ 3521. ఒకవేళ మీకు బయాస్ రిలేటెడ్ ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా మీకు బ్యాకప్ అవసరం అనుకుంటే గనక సో మన వాల్యూ లెర్నింగ్ కి కాంటాక్ట్ చేయండి. మీకు ఇది గనక నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.